హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సినిమా కోసం హీరోలు రిస్కులు చేయడం చూసాం, డూపులతో ఫైట్లు చేయడం కూడా చూసాం. కానీ ఒక స్టార్ హీరోయిన్, అది నేషనల్ క్రష్ రష్మిక మందన్న 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసిందంటే నమ్ముతారా? ఎస్, మీరు విన్నది నిజమే. నో డూప్, నో గ్రాఫిక్స్, జస్ట్ ప్యూర్ డెడికేషన్. 80 ఫీట్ల ఎత్తు నుంచి కొండ అంచున జంప్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది మన రష్మిక. టాలీవుడ్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ రాబోతుంది. అదే మైసా. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి రెడీ అనేలా రష్మిక రేంజ్ మార్చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలేంటో, ఆ 80 అడుగుల రిస్క్ స్టంట్ వెనుకున్న సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా గోండ్ తెగల బ్యాక్గ్రౌండ్లో ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్లాన్ చేశారు. ఈ సినిమాతో రవీంద్ర పూలే అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్కి పరిచయం కాబోతున్నారు. డైరెక్టర్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్తూ, కథకు రష్మికనే హీరో, రష్మిక పోషిస్తున్న మైసా పాత్ర ఒక గిరిజన దేవత పేరు అని రివీల్ చేశారు. ఇది నార్మల్ క్యారెక్టర్ కాదు, లోపల అగ్నిపర్వతం లాంటి కోపాన్ని, ఆవేశాన్ని దాచుకున్న ఒక ఇంటెన్స్ ట్రైబల్ ఉమెన్ క్యారెక్టర్. గిరిజన కమ్యూనిటీ పడే పోరాటాలు, వాళ్ళు రియల్ ఎక్స్పీరియన్స్కు వాయిస్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ చూశాకే అర్థమైపోయింది, రష్మిక మునుపెన్నడూ లేని ఒక ఉగ్ర రూపంలో కనిపించబోతుందని. కథ అంత ఇన్సెంటివ్గా ఉన్నప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కదా. అందుకే ఈ సినిమా కోసం వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ను రంగంలోకి దించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ట్రై, 300, మన బాహుబలి 2, ది కంక్లూషన్ వంటి విజువల్ వండర్స్కి వర్క్ చేసిన ఇంటర్నేషనల్ స్టంట్స్ కొరియోగ్రాఫర్ కేచా కంప్టీ ఇప్పుడు మైసా చిత్రానికి యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. డైరెక్టర్ రవీంద్ర, కేచా కలిసి ఈ సినిమా కోసం ఒక కంప్లీట్ న్యూ యాక్షన్ స్టైల్ని క్రియేట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్, గిరిజన సంప్రదాయ పోరాట పద్ధతులను మిక్స్ చేసి ప్రయోగాలు చేశారు. దీనికోసం రష్మిక బ్యాంకాక్లో దాదాపు వారం రోజుల పాటు ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకుంది. జిమ్లో హార్డ్ వర్కౌట్ చేస్తూ బాడీని కంప్లీట్ యాక్షన్ మోడ్లోకి మార్చేసింది. ఇక ఇప్పుడు అసలు మాటల్లోకి వద్దాం. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కేరళలోని దట్టమైన అడవుల్లో ఫేమస్ అతిరపల్లి జలపాతం దగ్గర జరుగుతుంది. అక్కడ ఒక క్లిష్టమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా డైరెక్టర్ బాడీ డబుల్ లేదా డూప్ని వాడేద్దాం అన్నారట. కానీ మన రష్మిక మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ కంప్లీట్ డెడికేషన్తో నో అనేసిందట. ఎలాంటి బాడీ డబుల్ లేకుండా కొండ అంచుల నుంచి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసింది. గాయస్, జస్ట్ ఇమాజిన్ 80 ఫీట్ హైట్. ఇవాల్టి రోజుల్లో కొందరు హీరోలే 10 అడుగుల నుంచి దూకడానికి డూప్ అడుగుతుంటే, రష్మిక చేసిన ఈ సాహసం చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆ జంప్ చేసినప్పుడు ఆమె చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయట. అయినా సరే పెయిన్ కిల్లర్స్ వేసుకొని విరామం తీసుకోకుండా షూటింగ్ను కంటిన్యూ చేసింది. కోర్క్ అమ్మాయి కావడం వల్ల ఆ కొండలు, కోనలు ఆమెకు కొత్త కాదు. అందుకే ఆ పాత్రకు రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చింది. శబాష్ రష్మిక, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్. రిస్క్ అంటే కేవలం ఎత్తు నుంచి దూకడమే కాదు ఫ్రెండ్స్, నీటి అడుగున కూడా ఉంది. మైసా సినిమా నుంచి వచ్చిన మరొక క్రేజీ అప్డేట్ ఏంటంటే, రీసెంట్గా నీటి అడుగున అండర్ వాటర్ సాగే అత్యంత క్లిష్టమైన యాక్షన్ ఎమోషనల్ సీక్వెన్స్ను రష్మిక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. థియేటర్లలో ఈ అండర్ వాటర్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్కా అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో కేరళలో సుమారు 20 రోజుల పాటు ఈ భారీ యాక్షన్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా సినిమా రూపొందుతుంది. రష్మిక పోషిస్తున్న మైసా పాత్ర ఒక గిరిజన దేవత పేరు అని రివీల్ చేశారు. ఇది నార్మల్ క్యారెక్టర్ కాదు, లోపల అగ్నిపర్వతం లాంటి కోపాన్ని, ఆవేశాన్ని దాచుకున్న ఒక ఇంటెన్స్ ట్రైబల్ ఉమెన్ క్యారెక్టర్. గిరిజన కమ్యూనిటీ పడే పోరాటాలు, వాళ్ళు రియల్ ఎక్స్పీరియన్స్కు వాయిస్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ చూశాకే అర్థమైపోయింది, రష్మిక మునుపెన్నడూ లేని ఒక ఉగ్ర రూపంలో కనిపించబోతుందని. కథ అంత ఇన్సెంటివ్గా ఉన్నప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కదా. అందుకే ఈ సినిమా కోసం వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ను రంగంలోకి దించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ట్రై, 300, మన బాహుబలి 2, ది కంక్లూషన్ వంటి విజువల్ వండర్స్కి వర్క్ చేసిన ఇంటర్నేషనల్ స్టంట్స్ కొరియోగ్రాఫర్ కేచా కంప్టీ
ఇప్పుడు మైసా చిత్రానికి యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. డైరెక్టర్ రవీంద్ర కేచా కలిసి ఈ సినిమా కోసం ఒక కంప్లీట్ న్యూ యాక్షన్ స్టైల్ని క్రియేట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్, గిరిజన సంప్రదాయ పోరాట పద్ధతులను మిక్స్ చేసి ప్రయోగాలు చేశారు. దీనికోసం రష్మిక బ్యాంకాక్లో దాదాపు వారం రోజుల పాటు ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకుంది. జిమ్లో హార్డ్ వర్కౌట్ చేస్తూ బాడీని కంప్లీట్ యాక్షన్ మోడ్లోకి మార్చేసింది. ఇక ఇప్పుడు అసలు మాటల్లోకి వద్దాం. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కేరళలోని దట్టమైన అడవుల్లో ఫేమస్ అతిరపల్లి జలపాతం దగ్గర జరుగుతుంది. అక్కడ ఒక క్లిష్టమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా డైరెక్టర్ బాడీ డబుల్ లేదా డూప్ని వాడేద్దాం అన్నారట. కానీ మన రష్మిక మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ కంప్లీట్ డెడికేషన్తో నో అనేసిందట. ఎలాంటి బాడీ డబుల్ లేకుండా కొండ అంచుల నుంచి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసింది. గైస్, జస్ట్ ఇమాజిన్ 80 feet హైట్. ఇవాల్టి రోజుల్లో కొందరు హీరోలే 10 అడుగుల నుంచి దూకడానికి డూప్ అడుగుతుంటే రష్మిక చేసిన ఈ సాహసం చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆ జంప్ చేసినప్పుడు ఆమె చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయట. అయినా సరే పెయిన్ కిల్లర్స్ వేసుకొని విరామం తీసుకోకుండా షూటింగ్ను కంటిన్యూ చేసింది. కోర్క్ అమ్మాయి కావడం వల్ల ఆ కొండలు, కోనలు ఆమెకు కొత్త కాదు. అందుకే ఆ పాత్రకు రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చింది. శబాష్ రష్మిక, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్. రిస్క్ అంటే కేవలం ఎత్తు నుంచి దూకడమే కాదు ఫ్రెండ్స్, నీటి అడుగున కూడా ఉంది. మైసా సినిమా నుంచి వచ్చిన మరొక క్రేజీ అప్డేట్ ఏంటంటే, రీసెంట్గా నీటి అడుగున అండర్ వాటర్ సాగే అత్యంత క్లిష్టమైన యాక్షన్ ఎమోషనల్ సీక్వెన్స్ను రష్మిక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. థియేటర్లలో ఈ అండర్ వాటర్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్కా అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో కేరళలో సుమారు 20 రోజుల పాటు ఈ భారీ యాక్షన్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా సినిమా రూపొందుతుంది. ఈ హై స్టేక్స్ థ్రిల్లర్కు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జే-బాయ్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా నటుడు తారక్ పొన్నప్ప ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది అంటే షూటింగ్ ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా అఫీషియల్ టీజర్ను జూలై 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమాను అక్టోబర్ 16ను గ్రాండ్గా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో పలు భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక కెరియర్లోని ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. నేషనల్ క్రష్ అనే ట్యాగ్ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రష్ చేయడం కూడా రష్మికకు తెలుసని మైసా నిరూపించబోతుంది. మరి 80 అడుగుల ఎత్తు నుంచి దూకి రష్మిక చేసిన ఈ రిస్క్ స్టంట్పై, ఆమె డెడికేషన్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.